తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలీస్ విచారణలో జోగి బ్రదర్స్ చెప్పిన సమాధానాలు వింటే షాక్ అవటం పక్కా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జోగి బ్రదర్స్ మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే వాళ్ళ సోదరుడు జోగి రాము, వీరిద్దరిని పోలీసు విచారణకి తీసుకున్న సంగతి తెలిసిందే. అది కూడా 4 రోజులు పోలీస్ కస్టడీ. సో ఈ నేపథ్యంలో నిన్న 2వ రోజు, శనివారం వరకు ఉంది, నిన్న 2వ రోజు. సో ఈ నేపథ్యంలోనే ఈ విచారణలో సుమారుగా 5.5 గంటల సేపు విచారణ చేశారండి. ఈ 5.5 గంటల్లో జోగి రమేష్ తొలుతగా వీళ్ళు అడిగిన ప్రశ్నలు, అంటే సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు వింటే మామూలు షాక్ కాదు. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి సంగతి తెలుసు కదా. అతను జోగి రమేషే మొత్తం కర్త కర్మ క్రియ అని వీడియో రిలీజ్ చేయడమే కాకుండా దాని తదనంతరం అనేక రకాలైన సాక్ష్యాధారాలను సేకరించడం, ఆ తర్వాత జరిగిన పరిణామంలో మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే జోగి రమేష్ అనే వ్యక్తి అద్దేపల్లి జనార్దన్తో ఎటువంటి పరిచయం ఉంది, ఒక సందు అవతలో ఏదో ఇద్దరం ఇబ్రహీంపట్నం వాసులమే, మా ఇంటి ఎదురుగానే వాళ్ళ తాత చిల్లర కొట్టు ఉండేది, సో ఒక ఊరిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పరిచయాలు ఉంటాయి కదా అని చెప్పేసి జోగి రమేష్ చెప్పారుగా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఏమని చెప్పారండి, జోగి రమేష్కి అసలు జనార్దన్ రావు అంటే ఎవరో తెలీదు, అటువంటి తెలియని వాడితో అసలు ఏ విధంగా ఉంటుంది, వాట్సాప్ కాల్ అంటే అదంట ఇదంట అంతా ఫేక్ అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ 2 అంశాలను అలా ప్రక్కన పెడితే ఇప్పుడు పోలీసు విచారణలో అద్దేపల్లి జనార్దన్ రావుకి నాకు సంబంధం లేదు, అసలు నాకు తెలియదు, నాకు పరిచయం లేదని మళ్ళీ జోగి రమేష్ చెప్పారండి. అదేంటి, ఎలా చెప్తారు? అంతకుముందు మీడియా ముఖంగానే కదా ఒక ఛానల్లో ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో జోగి రమేష్ ఇదే కదా చెప్పింది, జనార్దన్తో నాకు పరిచయం ఉంది, ఒక ఊర్లో ఉన్నప్పుడు పరిచయాలు అనుకుని ఉంటాయి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, చిల్లర కొట్టు అది ఇది, మా తాతోళ్ళు ఆ తాతోళ్ళు అది ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చిన వ్యక్తి నిన్న విచారణలో అసలు అద్దేపల్లి జనార్దన్ ఎవరో తెలీదు అని చెప్పేసి చెప్పారట. సో పరిచయమే లేదన్నారట. మరి ఇది అక్కడ విచిత్రమో అర్థం కావట్లా. ఇక దాని తర్వాత రెండవది, సరే మీరు వారు కలిసి గతంలో ఈ బార్ నడిపారు కదా, మరి ఆ బార్కు సంబంధించిన అంశం ఏంటి అంటే అసలు నాకేం గుర్తులేదన్నారట. ఇది చూడండి, ఆయన ఎవరో పరిచయం లేదు ఒకటి, అసలు నాకేం గుర్తులేదంటాం ఏంటి? సో ఎందుకు మరి ఇప్పుడు గుర్తులేదన్నవాడు మొన్న మధ్య హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలన్నింటిలో తిరిగి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆయన చెప్పినవన్నీ మరి ఏమైపోతాయి? ఇప్పుడు ఏది నిజం? అక్కడ మీడియా ముఖంగా చెప్పిందా, లేకపోతే ఇక్కడ పోలీసు విచారణకు వచ్చేసరికి ఏమైనా ప్యానిక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మొత్తం షాక్ అయిపోయి ఆ షాక్లో ఇట్లాంటివి చెబుతా ఉన్నారో నాకేం గుర్తులేదు అని చెప్పేసి. దీనికంటే విచిత్రమైంది ఆయన సోదరుడు జోగిరాము. ఆయన ఇంకా మరీ దారుణంగా చెప్పారు. ఆయన చెప్పిన అంటే ఇంకా పక్కాగా షాక్ అవటమే. ఏంటి మరి జోగిరాముని ఆయన మీకు జనార్దన్తో కానీ అద్దేపల్లి జగన్మోహన్ రావుతో కానీ పరిచయాలు ఉన్నాయంటే నాకు పరిచయాలు లేవు అంటారే. సరే ఓకే, పరిచయాలు లేవు కదా అని చెప్పేసి పోలీసు విచారణ ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర ఆల్రెడీ సాక్ష్యాధారాలు ఉంటాయి, అవి ఉంచుకొనే ముందు ప్రశ్నలు అడుగుతారు, తర్వాత మళ్ళీ అవి ఎదురు పెడతారు. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. ఈయనకెవరు నాకు పరిచయం లేదన్నారు, ఎవరు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు. ఓకే రైట్, పరిచయం లేదు కదా, సరే అని ఆ కాల్ డేటా తీసి ఆయన ముందు పెట్టారు. అద్దేపల్లి జనార్దన్తో ఈయన మాట్లాడింది. సో కాల్ డేటా తీస్తే నాకేం గుర్తులేదు అంటున్నాడు ఈయన కూడా. సరే ఒక గుర్తులేదు, అసలు ఆయన ఎవరో తెలియదు అన్న వ్యక్తి 18 సార్లు ఫోన్ కాల్ ఎలా మాట్లాడారని చెప్పేసి ఆ 18 సార్లు కాల్ లిస్ట్ ఉండాలి తీసి బయట పెట్టారు. అప్పుడు మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు అద్దేపల్లి జనార్దన్ కానీ వాళ్ళు జగన్మోహన్ రావు కానీ వాళ్ళు చెప్పింది ఏంటి? బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆ స్టేట్మెంట్ తీస్తే దాంట్లో అనేక మార్లు కొన్ని లక్షల రూపాయలు విత్డ్రా చేసినట్టుగా ఉంది. ఈ విత్డ్రా చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే పలు దఫాలుగా నెలకింత 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ జోగి బ్రదర్స్కి పంపించాను, నేను ఇచ్చాను అని చెప్పేసి, జోగి రాము చేతికే ఇచ్చామని చెప్పేసి అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళు ఇచ్చారు కదా కన్ఫెషన్ స్టేట్మెంటు. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చామంటున్నారు, వీళ్ళేమో నాకు గుర్తులేదు అంటున్నారు. అది ఎలాగా? సాధారణంగా ఎవరైనా సరే అప్పులు వ్యవహారంలో అప్పు తీసుకున్నప్పుడు ఏమి రాసుకోకుండా ఊరిని చేబోతులు తీసుకున్నారనుకోండి, అది ఎలాగుంటుంది అంటే తర్వాత తీర్చలేని పరిస్థితి వచ్చినా లేకపోతే వాడి మీద కోపం ఉన్నా అసలు నాకు గుర్తులేదు, నువ్వెప్పుడు ఇచ్చావు నాకని చెప్పేసి రివర్స్ అవుతారు చూసారా. ఆ తరహాలో ఇక్కడ నాకేం గుర్తులేదు అని చెప్తే కుదురుతుందంటారా? సో ఈ 2 రోజుల విచారణలో ఇప్పటివరకు ఏమాత్రం కూడా సహకరించలేదంటే ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా.
అందుకనే వీళ్ళు చెప్పిన సమాధానాలు వింటే షాక్ అవడం పక్కా అనేది. ఎందుకంటే అసలు అద్దెపల్లి జనార్దన్ ఎవరో తెలియదు అని చెప్పేసి అంటారు. ఓ పక్కన కాల్ డేటా ఉండా కానీ ఆ కాల్ డేటా చూపించినా కానీ మాకేం తెలియదు అంటున్నారా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందో. సో మొండిగా ఫిక్స్ అయిపోయారా, ఇక మనం ఏం చెప్పకూడదు, ఏం నోరు తెరవకూడదు, ఏం తెలిసి చెప్పినా మొత్తం కంపైపోయిద్ది, ఇక మెడకు చుట్టుకుంది అని చెప్పకపోయినా ఇవాళ కాదు రేపు చెబుతారు. ఇవాళ 3వ రోజు, రేపు 4వ రోజు, ఎల్లుండి 5వ రోజు కూడా కావాలి. వీళ్ళు విచారణ సహకరించలేదు అని చెప్పేసి అడిగిన క్రమంలో దానికి కూడా కోర్టు సమ్మతి తెలిపింది. సో రేపు ఆదివారం కూడా విచారణ ఉంటుందంట. సో మరి ఎన్ని రోజులు విచారణలో రోజులు పెంచినంత మాత్రాన వీళ్ళు సమాధానాలు చెబుతారా, లేకపోతే మొండిగా అలాగే ఉంటారా? సో అంటే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరిస్తున్నారు వెనకాలండి? ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో మీరు తెరవద్దు, ఇది నోరు తెరవద్దు, ఇది చెప్పకూడదు, ఇది చెప్పకూడదు అని చెప్పేసి అఫ్కోర్స్ వీళ్ళ తరపున న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదులకు ఇంకా వెనకాల ఉండి ఎవరైనా చెప్తున్నారా ఏంటి అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కల్తీ మద్యం, ఇది ప్రభుత్వానికో పార్టీకో సంబంధించింది కాదు, ఈ వ్యక్తికే సంబంధించింది. అఫ్కోర్స్ ఆయన వెనకాల పార్టీ ఉండి నడిపిస్తుందంటారా ఏంటి అనేది తర్వాత పోలీసు విచారణలో తేలుతుంది. కానీ ప్రధానంగా ఇక్కడ అన్ని వేళ్ళు చూపిస్తుంది ఎవరి వైపు అంటే జోగి బ్రదర్సే. సో జోగి రమేష్ ప్రధానంగా అక్కడ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత వీళ్ళకి 3 కోట్ల రూపాయలు ఇస్తాను నేను, సౌత్ ఆఫ్రికాలో మీరు మద్యం డిస్టరీ పెట్టుకోవచ్చానో ఏదో ఉన్నాయి కదా. సో ఆ తరహాలో ఏం జరగబోతుంది? సో మరి అప్పుడు నేను ప్రమాణం చేశాను, ఇది చేస్తాను, నార్కోటిక్స్ టెస్ట్కైనా సరే రెడీయే, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నార్కోటిక్ టెస్టులు అడిగిన వాళ్ళకెల్లా చేసుకుంటూ వెళ్ళిపోలేరు కదా, ఏదో పోలియో ఇంజక్షన్లు చేసినట్టుగా అందరికీ. సో ఆ తరహాలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అదే అడుగుతున్నాడు, ఈయన అదే అడుగుతున్నాడు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఈ పోలీసు విచారణకు సంబంధించిన ఎపిసోడ్లో అయితే ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది. వీళ్ళు మొండిగా సమాధానం ఏం చెప్పకుండా ఉన్నారు. మరి పోలీసులకు సహకరించకుండా సమాధానం చెప్పకపోతే మరి దాని తదుపరి ఎట్లా ఉంటుంది, ఆ సమాధానాలు ఎలా రాబట్టాలి అనేది మరి పోలీసులు ఎంతోమందిని చూస్తూ ఉంటారు. ఇట్లాంటివి కేసులను కానీ ఇట్లాంటి నిందితులను కానీ. సో పోనీ అది కాకపోతే ఇదన్నా చెప్పాలి కదా, పోనీ అది గుర్తులేదు, అసలు నాకు అతను ఎవరో తెలియదు, చూపించండి ఏం ఆధారాలున్నా మీ దగ్గర అని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు మామూలుగా ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఛాలెంజ్లు విసరడానికి వచ్చినప్పుడు అప్పుడు అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు పోలీసు విచారణ కూడా అంత ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి నా ఫోన్ కాల్ డేటా ఇది నా ఫోన్ నెంబర్ కాదనో ఏదైనా చెప్పచ్చు కదా. సో అన్నీ క్లియర్గా ఉన్నాయి. అది అలా చెప్పలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాస్తవాలే అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో చూడండి ఎంత పక్కా ప్లానింగ్తో చేశారని అర్థం చేసుకోవాలి. చెప్పండి, డైరెక్ట్గా ఇబ్రహీంపట్నంలో ఆ స్టాక్ ఉన్న దగ్గరికి వెళ్ళి క్యాన్లన్నీ చూపించి చూడండి ఎన్ని క్యాన్లు ఉన్నాయని చెప్పేసి, అది కూడా వాళ్ళకి అనుకూలంగా మీడియా వాళ్ళని పిలిపించి ఇదిగో నారావారి సారా అని చెప్పేసి గట్టిగా అరిచి తీరా వాళ్ళ విచారణలోకి వచ్చేసరికి ఏం గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి అంటున్నారు అని అంటే ఇది చూడండి. ఇక గతంలో ఎవరెవరి మీద ఏమేం చేసామంటే ఏమో ఇంక మొన్న మధ్య జరిగిన వాటి గురించే నాకేం గుర్తులేదని చెప్పేసి అంటున్నారంటే ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళి దాడి చేశారు కదా, మరి ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళాను ఏమో నాకు గుర్తులేదని చెప్పినా చెబుతారు. సో ఇటువంటి ధోరణితో వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఈ ప్రకారంగా చెప్పేయాలి అనేది ఒక స్క్రిప్టా, ఆ స్క్రిప్ట్ ఎవరు తయారు చేశారు, ఎవరు చెప్పారు ఏంటి అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో ఈ మద్యం కేసులు మనం తెల్లారలేగితే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారమే. ఒక ప్రక్కన చూస్తే పరకమణి కేసు, మరో ప్రక్కన చూస్తే కల్తీ నెయ్యి, మరో ప్రక్కన చూస్తే అక్రమ మద్యం, మరో ప్రక్కన చూస్తే కల్తీ మద్యం, ఇలా ఎక్కడికక్కడ అన్ని అక్రమాలు అవినీతులు వీటికి సంబంధించిన పరిస్థితే. కానీ ఇది ఖచ్చితంగా నీకు తేలాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము కొల్లగొట్టడం కాకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నవారు వీళ్ళు. సో అఫీషియల్గా ముందు రిలీజ్ చేయటం వేరు, వీళ్ళు అన్అఫీషియల్గా తయారు చేసింది కాకుండా ఆ స్పిరిట్ని బెల్ట్ షాపుల ద్వారా విక్రయించడం, తద్వారా ప్రజలు అనారోగ్యాల పాలు, ఎవరెవరైతే మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకి అనారోగ్యాల పాలైపోయేలాగా చేశారు అని అంటే దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. సో సోమవారం దాకా ఆదివారం దగ్గర తీసుకుంటారో లేకపోతే ఇంకో వారం రోజులు అడిగి ఎక్స్టెండ్ చేసుకుంటారో, కానీ అసలు వాస్తవాలు ఏంటి లేదు, జోగి బ్రదర్స్కి సంబంధమే లేదనుకోండి, సరే అలాగే కేసు విత్డ్రా చేసేయండి, క్లియర్ కట్, లేదా కేసు కొట్టేసేయండి, అయిపోద్ది. అంతేగాని ఈ నాన్సుడు దారంతో ఉంటే మాత్రం అది ప్రమాదమే. మరి చూద్దాం పోలీసులు ఎంతవరకు సమర్థవంతంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టగలుగుతారా, లేదా వీళ్ళేం విచారణలో సహకరించకుండా అలాగే మొండిగా నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటారా, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో పైన ప్రధానంగా జోగి బ్రదర్స్ వీళ్ళు చెప్పిన సమాధానాలు మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము అని చెప్పి చెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.